మేము ఇక్కడికి వస్తున్నామంటే నేను అక్కడ ఏదో వీడియో కాన్ఫరెన్స్ పెట్టినట్టు యాక్టింగ్ చేసిండు వ్యవసాయ మంత్రి గారు. వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఏదో కేంద్రంతో మాట్లాడుతున్నట్టు. నిన్నటిదాకా మేల్కోలేదా మీరు? నిన్నటిదాకా మీకు తెలియదా? 5 లక్షల క్వింటాలు ఈ పాటి కొనుగోలు అయిపోవాలి, 1,00,000 క్వింటాలు దాటలే కొనుగోలు. అది చెప్పలేదా మీకు? పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, ఎంత ఇబ్బందికరంగా ఉందో ఆదిలాబాద్ లో పరిస్థితి. అందుకే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మీరు కనీసం యూరియా ఇయ్యలేకపోయినా, మీరు కనీసం కరెంట్ చక్కగా ఇస్తలేరు, రైతు బంధు టైంకి ఇస్తలేరు, రుణమాఫీ చక్కగా చేయలే. అయినా రైతులు కష్టపడి పంటలు పండిస్తే వాళ్ళకు మద్దతు ధర కూడా ఇవ్వకుండా, కొనుగోలు కూడా చక్కగా చేయకుండా ఇంకా ఎంత రాచి రంపాన పెడతారు? ఇది పద్ధతి కాదు. అందుకే 21 తారీఖు నాడు ఈ ఆదిలాబాద్ అన్నదాతలందరూ కలిసి అఖిలపక్షంగా ఏర్పడి మా పార్టీని కూడా అడిగినారు, మీరు కూడా రావాలా, రహదారుల దిగ్బంధం చేద్దాం, జాతీయ రహదారుల దిగ్బంధం, అట్లయితేనే కేంద్ర ప్రభుత్వానికి తెలుస్తుందని చెప్పి బోరస్ దగ్గర, ఇచ్చోడ దగ్గర 2 పాయింట్లలో వారు పెద్ద ఎత్తున వారు ధర్నా పెట్టినారు. దానికి మా నాయకుడు అనిల్ జాదవ్ గారు, మా కోవలక్ష్మి గారు, మా జోగురామన్న గారు, మా ఆదిలాబాద్ జిల్లా నాయకత్వం మొత్తం, ఆసిఫాబాద్ జిల్లా నాయకత్వం మొత్తం హాజరవుతారు. తప్పకుండా దానిలో మా పార్టీ కూడా పాల్గొంటది. రైతుల తరఫున పోరాటం చేస్తాం.